మనందరికీ తెలిసిన కథల్లో చాలా పురాతనమైన ఇంకా ఎంతో ప్రభావవంతమైన ఒక కథ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, మన మూలాలు, మన ఉద్దేశ్యం ఇంకా సంబంధాల గురించి చాలా లోతైన విషయాలను మనకు చెప్పే ఒక వృత్తాంతం. ఏదేను తరట రహస్యాలను తెలుసుకోవడానికి మనమిప్పుడు ప్రయాణం మొదలు పెడదాం. అంటే ఈ ఒక్క వాక్యంతో అంతా పూర్తయింది, పర్ఫెక్ట్గా సెట్ అయింది అని చెప్పబడింది. ఒక గొప్ప కళాకారుడు తన కళాఖండాన్ని పూర్తిచేశాక ఎలాగైతే సంతృప్తిగా చూస్తాడో అలా సృష్టి అంతా సంపూర్ణంగా, ప్రశాంతంగా ఉంది. ఈ సంపూర్ణతే ఆ తర్వాత రాబోయే మానవ కథకు వేదికగా నిలిచిందనమాట. సరే, సృష్టి పూర్తయింది, కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు. 6 రోజుల అద్భుతమైన సృష్టి తర్వాత దేవుడొక ముఖ్యమైన, శాశ్వతమైన పద్ధతిని పెట్టాడు. అదే విశ్రాంతి దినం. ఇది కేవలం పని ఆపేయడం మాత్రమే కాదు, దాని వెనుక ఇంకా చాలా ఉంది. 7 ఈ నంబర్కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది దైవిక క్రమానికి, సంపూర్ణతకు ఒక చిహ్నం. ఈ 7వ రోజును పవిత్రంగా చేయడం ద్వారా పనికి, విశ్రాంతికి మధ్య ఒక పవిత్రమైన బ్యాలెన్స్ ఉండాలని, మన జీవితంలో రెస్ట్ ఎంత ముఖ్యమో దేవుడు మానవాళికి నేర్పుతున్నాడు. ఒక్కసారి ఊహించండి, అద్భుతమైన సృష్టి అంతా రెడీగా ఉంది, కాని ఏదో ఒక ముఖ్యమైన భాగం మిస్సింగ్. భూమి సారవంతంగా ఉంది, కాని దాన్ని చూసుకునేవాళ్లు లేరు. అంతా నిశ్శబ్దంగా, దేనికోసమో ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. ఆ సృష్టికి జీవం పోయడానికి ఎవరో ఒకరు కావాలి. ఇప్పుడు అసలు సిసలైన టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఈ నిశ్శబ్ద ప్రపంచంలోకి మొట్టమొదటి మనిషి రాబోతున్నాడు. ఇది మొత్తం సృష్టి కథలోనే చాలా పర్సనల్, చాలా ఇంపార్టెంట్ ఘట్టం. ఈ ప్రాసెస్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒకవైపు మనిషి భూమితో, అంటే ఈ భౌతిక ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నాడు. ఇంకోవైపు దేవుడి నుంచే వచ్చిన శ్వాసతో, అంటే దైవత్వంతో కూడా కనెక్ట్ అయి ఉన్నాడు. ఈ విధంగా మనిషి భూమికి, ఆకాశానికి మధ్య ఒక అద్భుతమైన కలయికగా మారాడు. మన ఉనికి యొక్క మూలం ఇక్కడే ఉంది. సరే, మనిషిని సృష్టించారు, బాగుంది. కాని తను ఎక్కడ ఉండాలి? తన కొత్త జీవితాన్ని నడిపించే రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కథ ఆ వివరాల్లోకి వెళ్తుంది. అతనికి ఇవ్వబడిన స్వర్గం, దాంతోపాటు వచ్చిన ఒకే ఒక్క కండిషన్ గురించి తెలుసుకుందాం. ఈ ఏదేనూ తోట, ఇది కేవలం ఉండటానికొక ప్లేస్ కాదు. అది దేవుడు మనిషికిచ్చిన ప్రేమకు, శ్రద్ధకు, సమృద్ధికి ప్రతిరూపం. అందం, ఆహారం, జీవనాధారం అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనిషి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఒక స్వర్గం. ఆ స్వర్గంలాంటి తోట మధ్యలో ఈ కథకు అసలైన సెంటర్ పాయింట్ లాంటి 2 చెట్లున్నాయి. ఇవి మామూలు చెట్లు కాదు, మనిషి భవిష్యత్తును డిసైడ్ చేసే స్వేచ్ఛకు, ఎంపికకు సింబల్స్ అన్నమాట. ఒకటి శాశ్వత జీవితాన్ని ఇస్తే, ఇంకొకటి జ్ఞానాన్నిస్తుంది. జీవం, జ్ఞానం మధ్య ఈ ఎంపికే కథలో అసలైన ఉత్కంఠను నింపుతుంది. ఇక్కడ దేవుడు ఒక క్లియర్ బౌండరీ లైన్ గీశాడు. చూడు, నీకు చాలా స్వేచ్ఛ ఉంది, కాని దాంతోపాటే బాధ్యత కూడా ఉంది అని చెప్పినట్టు. ఈ ఒక్క నియమం, ఈ ఒక్క హెచ్చరిక మానవ చరిత్ర గమనాన్ని శాశ్వతంగా మార్చబోతోంది. ఓకే, మనిషికి ఇప్పుడు ఇల్లుంది, ఒక రూలుంది. మరి తన పనేంటి? అసలు తను అక్కడ ఎందుకున్నాడు? మరి ఆ పనిలో తను ఎదుర్కొన్న మొదటి సవాలేంటి? ఇక్కడే కథ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. సరే, ఈ అద్భుతమైన తోటలో మనిషి ఏం చేయాలి? ఊరికే తినడం, తిరగడం, పడుకోవడమేనా? కాదు కదా. తన కోసం ఒక పెద్ద, ముఖ్యమైన పని పెట్టబడింది. ఆ ఉద్దేశ్యమేమిటో ఇప్పుడు చూద్దాం. మనిషికి 2 మెయిన్ టాస్కులిచ్చారు. మొదటిది ఈ అందమైన తోటను చూసుకోవడం, దాన్ని కాపాడటం. అంటే నేచర్ పట్ల మన బాధ్యతను ఇది చూపిస్తోంది. రెండోది ప్రతి జీవికి పేర్లు పెట్టటం. ఇది అధికారాన్ని, అలాగే వాటిని అర్థం చేసుకునే తెలివిని సూచిస్తోంది. ఆదాము ఆ 2వ పనిని పర్ఫెక్ట్గా పూర్తిచేశాడు. ప్రతి జీవికి పేరు పెట్టడం ద్వారా వాటి గురించి తెలుసుకున్నాడు, వాటితో ఒక రిలేషన్ ఏర్పరచుకున్నాడు. ఇది ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో మనిషి వేసిన మొదటి తెలివైన అడుగు అని చెప్పచ్చు. కాని ఇంత పర్ఫెక్ట్గా ఉన్న ఈ ప్రపంచంలో ఒకే ఒక్క లోటు కనిపించింది. ఆదాము దగ్గర పని ఉంది, అధికారం ఉంది, ఒక పర్పస్ ఉంది, కాని కంపెనీ లేదు. తను ఒంటరి. తనతో పాటు ఉండేవాళ్లు, తనను అర్థం చేసుకునేవాళ్లు ఎవ్వరూ లేరు.
ఈ ఒంటరితనాన్ని దూరం చెయ్యడానికి దేవుడు ఇప్పుడు మానవ చరిత్రలోనే అత్యంత అందమైన, లోతైన సృష్టిలో ఒకదాన్ని చెయ్యబోతున్నాడు. ఇది కేవలం ఇంకో జీవిని సృష్టించడం కాదు, ఒక బంధాన్ని, ఒక భాగస్వామ్యాన్ని నిర్మించడం. స్త్రీని సృష్టించిన విధానం చాలా చాలా స్పెషల్. ఆమెను మట్టితో కాదు, మనిషి నుంచే, అతని పక్కటెముక నుంచి తయారుచేశారు. దీని అర్థమేంటంటే వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని బంధముందని చెప్పడమనమాట. వాళ్ళు వేరువేరు కాదు, ఒకరిలో ఒకరు భాగం. ఆదాము ఆమెను చూడగానే అతని రియాక్షన్ మామూలుగా లేదు. అది ఒక రకమైన ఆనందం, ఒక కంప్లీట్నెస్ ఫీలింగ్. అమ్మయ్యా, ఫైనలీ అన్నట్టుగా. ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అంటాడు. అంటే తనకి సరైన తోడు దొరికింది అని గుర్తించాడు. ఆ క్షణం నుంచే ఏకశరీరం అని పవర్ఫుల్ ఐడియా పుట్టింది. అంటే ఇద్దరు మనుషులు కలిసిపోయి ఒక్కటిగా మారడమన్నమాట. వాళ్ల మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేకుండా పూర్తి ఐక్యతతో ఉండటం. ఇది మనుషుల మధ్య సంబంధాలకు ఒక గొప్ప ఆదర్శంగా నిలిచింది. వాళ్లు దిగంబరంగా ఉన్నా సిగ్గుపడలేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ల మధ్య దాచుకోడానికి ఏమీ లేదు, భయం లేదు, అపనమ్మకం లేదు. ఇది పూర్తి ఇన్నోసెన్స్కి, పర్ఫెక్ట్ లవ్కి నిదర్శనం. ఒకరికొకరు పూర్తిగా తెరిచిన పుస్తకంలా ఉన్నారన్నమాట. కాబట్టి చివరిగా చూస్తే ఈ ఏదెను తోట కథ కేవలం సృష్టి గురించి చెప్పేది కాదు. ఇది ఒక ఉద్దేశం గురించి, ఎంపిక గురించి, అన్నింటికన్నా ముఖ్యంగా తోడు గురించి చెప్పే కథ. ఒంటరిగా ఉండకపోవడం యొక్క నిజమైన అర్థం గురించి ఈ పురాతన కథ